చెప్పురా ఇక. వద్దు నువ్వే అరే నువ్వు చెప్పురా, అర్థమవుతుంది. అరే నువ్వే చెప్పి. అరే నువ్వు పెద్దదాన్ని చెప్పురా, మనం అనుకున్నది ఏందో. అరే నువ్వే చెప్పు. గట్టిగా మాట్లాడకు. అక్క బయటకు పోయింది, ఫస్ట్ అయితే చెప్పు. వద్దు నువ్వే చెప్పు. ఓకే గాయస్, హలో గాయస్, అందరు ఎట్లున్నారు, బాగున్నారా? మేమైతే ఈరోజు మా పాపను ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాము. ప్రాంక్ వీడియో ఇదైతే మన ఛానల్ ఫస్ట్ ప్రాంక్ వీడియో. సో ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి వాళ్ళ అంటే మా పాప అంటే వీళ్ళ అక్కకి ప్రజెంట్ అయితే ఇప్పుడు కిందికి వెళ్ళింది, పువ్వులు తెంపుకరమ్మన్నా, సాయంత్రం పూజ ఉందని. సో ఆమె అయితే కిందికి వెళ్ళింది. మేమిద్దరం ఏం అనుకున్నామంటే తనకు హాస్టల్ అంటే ఇష్టం ఉండదు, హాస్టల్ పోవాలి అలా అనేది తనకు అస్సలు ఇష్టం ఉండదు. సో మేమిద్దరం ప్లాన్ చేసేది ఏంటంటే నేను హాస్టల్కి పంపిస్తా అని నేనైతే అనుకుంటున్నా. అయితే ప్రాంక్ ఇది. సో వీడు వచ్చేసి ఏం చేస్తాడంటే వాళ్ళ అక్కని పూర్తిగా నమ్మిస్తాడు. ఎట్లా అంటే అక్క మమ్మీని నా హాస్టల్కి పంపిస్తుంది అని. తన రియాక్షన్ ఎట్లుంటుందో, తను ఎలా రియాక్ట్ అవుతుందో మీరైతే ఫుల్ వీడియో చూడండి. అలాగే తను నమ్మేదాకైతే మీకైతే చెప్పిన టోటల్గా నమ్మేటట్టయితే చెప్పు అని. మొత్తం వీడిదే ప్రాంక్, మొత్తం క్రియేట్ చేసేది మొత్తం వీడి బాధ్యతనే. నా ఓన్లీ జస్ట్ నేను అవును అనే డైలాగ్సే నాకు ఉంటుంది. అవును మమ్మీ అనే డైలాగే ఎక్కువ ఉంటుంది. మొత్తం డైలాగ్స్ వీడికే ఉంటాయి. ఇక నువ్వు చెప్పు. ఇక చెప్పు. మొత్తం నువ్వే ఎట్లా చెప్పాలంటున్నావు చెప్పు ఫస్ట్. ప్రాంక్ అరే ప్రాంక్లోనే చూపెడతాను చెప్పు. నీకు ఎట్లా ఏమనుకుంటున్నావు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళ చెప్పు. అక్కనైతే రియల్గా ఫీలింగ్ చేసేటట్టు చెప్తా. అక్క ఇది అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా అన్న కూడా రియల్ అని చెప్తా. ఓకే గాయ్స్, ప్రాంక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ అక్కడ పువ్వులు తెంపడానికి పోయింది, కొన్ని తెంపుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కెమెరా సెట్ చేద్దాం. మేమైతే ఆమెకి ఏం చెప్పినామంటే పూజ ఉంది, పువ్వులు అయితే దింపుకరా అని చెప్పినాము. నేనైతే వీడియో తీస్తా, నీ ఛానల్లో ఏమన్నా షార్ట్ లెక్క అట్లా పెట్టుకో అని అయితే చెప్పిన. సో అయితే తనకు తెలియదు, తనైతే యాక్సెప్ట్ చేసింది. ఓకే మమ్మీ వీడియో అయితే తీయని. అందుకే తనకు తెలిసి వీడియో తీస్తున్నాము. అమ్మో మంచిగానే పూలు దొరికినాయి, నా దొరకదని కథలు పడ్డది పొట్టి ముఖంది. ఓకే గాయస్, వాళ్ళ నాన్న కూడా వచ్చేసిండు. ఈ ప్రాంక్ అయితే వాళ్ళ నాన్నకు కూడా తెలియదు, మనమైతే చేద్దాము. ఓకే మీది విషయం చెప్తా. మమ్మీ నీకు తెలియకుండా నాకు తెలియకుండా ఎవరితోనే ఫోన్ మాట్లాడుతుంది. హాస్టల్ కోసం నీకు పాప 6th క్లాస్ అన్నీ నీ డీటెయిల్స్ చెప్తుంది. ఒక ఆమెకి హాస్టల్ ఆమెకి నేను పంపిస్తా అంటుంది. నీకెట్లా తెలుసు? అక్కడ మమ్మీ ఇద్దరికి తెలియకుండా రూమ్ లో మాట్లాడుతుంది. నిజమా ప్రాంకా? నిజం. నాకెందుకో ప్రాంక్ చేసినట్టు అనిపిస్తుంది. నిజంగా అది ఇప్పుడు మాట్లాడుతుంది. ఒకసారి చూడుకో, ఇప్పుడు కట్ చేసింది అనుకుంటా. నిజంగా మాట్లాడింది, నేను పంపిస్తా అంటుంది హాస్టల్కి 10 years వరకు. మమ్మీకి నిజంగా నేను పంపిస్తా అంటుంది. నాకెందుకో డౌట్ పడుతుంది. నిజం అనిపిస్తలేదు కానీ నిజంగా ఏమో. మమ్మీ కడుగుదామా మమ్మీ ఎందుకు నువ్వు అక్కని హాస్టల్కి పంపిస్తా అంటావు కదా? అవును పంపిస్తా అన్నా. ఎందుకు పంపిస్తావు నీ ఊకే? అరే ఎందుకు పంపించద్దు, మరి ఏమైనా నవ్వుతున్నారా ఇద్దరు? నువ్వు అసలు నాకు ముందు ఫస్ట్ వచ్చింది నీ ముఖమా ఎప్పుడు ఒక్కసారి నా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? నాకన్నా నచ్చింది కానీ నీకు ఒక్కసారి కూడా రాలేదు. నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది. థర్డ్ ర్యాంక్ వచ్చింది. అంటే థర్డ్ ర్యాంక్ డిసిప్లిన్ ఫోర్త్ ర్యాంక్ కూడా వచ్చింది. అక్క వచ్చినా కూడా బెస్టే. అంతకన్నా
వినలేదురా బాబు, నీకు ఏమి వినబడ్డదో ఏమో. 10th క్లాస్ వరకు అని చెప్పిన. ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, నీకు నచ్చింది అనుకో, వాడిని కూడా అయితే ఇంటి పంపి. నాకైతే అందులో ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ 6th క్లాస్ నుంచే స్టార్ట్ అంట, అందుకే అవసరం లేదు. అంతే, అవసరం లేదు. నేనైతే ఓను, సచ్చినా ఓను. ఎందుకు వస్తావు? సావు కాబట్టి పోతావు, ఖచ్చితంగా పోవాల్సిందే. సచ్చే వరకు నేను హాస్టల్ పోవాలన్నా ఓను, పోవాల్సిందే, ఏం కాదు. నేను మాట్లాడేసిన నాన్నకు కూడా ఓకే అని చెప్పేసి ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయంట. ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి. బిర్యానీ పెట్టాను, చికెన్ బిర్యానీ పెట్టాను, ఏమన్నా పెట్టాను. నేను మాత్రం కోసం పోవాల్సిందే. నేను పోవాల్సిందే. ఫైనల్ డెసిషన్ నాది. ఫైనల్ డెసిషన్ మాది. పేరెంట్స్ ఉంటుంది ఎక్కడైనా ఫైనల్ డెసిషన్. చిల్డ్రన్స్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉంటేనే పంపించాలా. అట్లేం లేదు, అట్లేం లేదు. ఇప్పుడు 4th ర్యాంక్ వచ్చింది కదా, నెక్స్ట్ ఫైనల్ కి పాస్ అయితే పాస్ కావాలి. ఇగో ఇన్ని రోజులు నేను ఒక్క ఎగ్జామ్ కి కూడా అసలు ర్యాంక్స్ తెచ్చుకుంటుండే, కానీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే పాస్ అవుతుండే కదా. ఏమైంది కాదురా, కానీ ఒక్క నిమిషం ఆగు. ఏం చెప్పన్నా, ఒకవేళ ఇప్పుడు కానీ ఫస్ట్ ర్యాంక్ రాలేదు అని అనుకో, అప్పుడు దాకా కళ్ళు ముచ్చుకొని పంపించేద్దాం. అన్ని సీట్ అన్ని మాట్లాడేసినా అన్ని ఫిక్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే చెప్పన్నా, ఇష్టం కాబట్టి నవ్వుతుంది, ఇష్టం లేకపోతే నవ్వకపోతుండే కదా. అయితే ఇష్టం ఉంది కాబట్టి నవ్వుతున్నావు. ఇంకా ఏమంటారు, మీ ఇద్దరు ఏదో ప్లాన్ ఇది ప్రాంక్ అన్న తెలుసు. రేపు ప్రీ ఫైనల్ లాస్ట్ డే కదా, మాకు లాస్ట్ డే కాదు, ప్రీ ఫైనల్ లాస్ట్ డే కదా. అయితే రేపు వచ్చినాక ఎల్లుండి టీచర్స్ అందరూ అన్ని ఎగ్జామ్స్ కరెక్షన్ చేస్తారు. అప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తారు లేదో చూద్దాం. సరే అయిపోయింది, ఫిక్స్ అయిపో. ఈవెన్ కరాటే కూడా కాబట్టి పంపించుడే. ఎల్లుండి అడుగుదాం. ఎల్లుండి మా టీచర్స్ అందరూ ఆల్రెడీ ఓకే కదా, ఓకే కదా, నేను యాక్సెప్ట్ చేసేస్తాను. ఓకే, కానీ యాక్సెప్ట్ చేసింది. ఓకేనా? ఏమైంది మరి అన్నం తిందా? నాకు ఆకలి వేస్తలేదు. ఎందుకు ఆకలి వేస్తాయి? అది తిందా. ఆకలి అవుతుంది అన్నదా లేదా? ఇప్పుడు చూడు, ఆకలి అవుతలేదు అంటుంది. ఎందుకు ఆకలి అవుతుంది చెప్పు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు మరి? పువ్వాలి, ఫ్యూచర్ కోసం మంచిగా సెట్ కావాలంటే పువ్వాల్సిందే, ఏం కాదు. నాడు ఫస్ట్ అన్నం తిందుపా. అంటే నీకోసం టమాటా పప్పు వడియాలు ఇచ్చిన పా తిందాం. నాకు పా ఏడవచ్చి అట్లా అనవసరంగా నీకు అన్ని వేస్ట్ చేసుకుంటావా? కానీ పారా చెప్పురా, తొలకరా తొలకరా, నేను అవన్నీ తీసుకొస్తా. మన ప్రాంక్ కాన్సెప్ట్ అయితే కరెక్ట్గా చేసినామని అయితే మేము అనుకుంటున్నాం. తనైతే ఇప్పుడు డల్గా ఏడ్చుకుంటూ కూర్చుంది, తినమంటే కూడా తినడానికి వస్తలేదు. సో ఇప్పుడు ఏంటంటే ప్రాంక్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ప్రాంక్ అని చెప్పబోతున్నాం. తను ఎట్లా ఫీల్ అవుతుందో, ఎట్లా రియాక్ట్ అవుతుందో మీరైతే చూడండి. మేము తను ఎంత ఘోరంగా రియాక్ట్ అవుతుందో, ఎట్లా రియాక్ట్ అవుతుందో మాకైతే అర్థమవుతలేదు. మా చిన్నవాడైతే ప్రాంక్ అని చెప్పక మమ్మీ ఇంకొన్ని రోజులు ఇట్లనే కంటిన్యూ చేద్దామంటే అంత ల్యాక్ చేసి హాస్టల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎంత గట్టిగా కొడుతుందో. గట్టిగా ఆడుతుంది, మళ్ళీ ఏప్లో కొడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రాంక్ అయితే సక్సెస్ అయ్యింది గాయ్స్. ప్రాంక్ అయితే సక్సెస్ అయింది ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ రివెంజ్ ప్రాంక్ అయితే ఫ్రెండ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా ఇద్దరు పైన చూడండి, నేను ఈ పైన వేయాలి ఎక్కువ.
కెమెరా ఎడబెట్టినాం తెలుసా, నీ బట్టల సెల్ఫ్లోనే పెట్టినాం. ఏడుంది? ఇంకో ఇక్కడ నీ సెల్ఫ్లోనే ఉంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది అదేంటి కదులుతుందంటే. ఓకే గాయ్స్, ఈ ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రివెంజ్ ప్రాంక్ కోసం వెయిట్ చేయండి.